ఈరోజు సమాజ నిర్మాతలైనటువంటి ఉపాధ్యాయులు సగౌరవంగా సన్మానించుకునేటటువంటి ఈ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పడచంద్ర మల్లయ్య సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ కార్యక్రమం యొక్క విధానాన్ని పుణ్యస్థానాల మీద వేస్తున్నటువంటి మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి గారికి, అలాగే స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ మెంబర్ అయినటువంటి, అలాగే డిస్ట్రిక్ట్ అసోసియేట్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీవాచిత సుందర్ సార్ గారికి, అలాగే ఈ కమిటీలో మనకు సభ్యుడైనటువంటి జనరల్ ఫిక్స్ ప్రకాష్ సార్ గారికి, అలాగే మండల కార్యదర్శి ప్రవీణ్ గారికి, కోశాధికారి వేణు గారికి, అలాగే నా ప్రియతమ కరస్పాండెంట్ మిత్రులందరికీ, అలాగే ఈరోజు సన్మానం స్వీకరించడానికి వచ్చినటువంటి సన్మాన గ్రహీతలకు, వివిధ పాఠశాలల నుండి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు సన్మాన గ్రహీతలతో పాటు చేసినటువంటి వారి యొక్క బంధువులు అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలతో మీ అందరికీ కూడా మా అందరి తరఫున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ఈ సమాజపు ప్రగతిశీల ప్రజాస్వామ్య ఫలితాలను చూస్తున్నాము అనంటే దానికి కారకులైనటువంటి ఆనాటి సమాజానికి విద్యను అందించినటువంటి ఆది గురువులైనటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే ఆ దంపతులకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆ తర్వాతి తరానికి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చినటువంటి మన సర్వేపల్లి రాధాకృష్ణుడు గారికి నివాళులు అర్పిస్తూ, ఇంకా ముఖ్యంగా మన ఆర్మూర్ ప్రాంత విద్యార్థుల్లో అక్షర దీపాన్ని వెలిగిస్తూ ఎల్కేజీ నుండి ఆల్ఫాబెట్స్ నుండి మొదలుకొని ఐఐటి స్థాయి వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి మీ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ రోజు కార్యక్రమానికి వస్తే మొన్న 4వ తేదీ నాడు కరెస్పాండెంట్లు అందరూ కలిసి మన పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ సగౌరవంగా మనం సన్మానించుకుందాం, అలాగే వారికి టీచింగ్ లో మెలకువలు నేర్పించుదాం అనేటటువంటి ఒక చర్చ జరిగినప్పుడు మరి ప్రతి పాఠశాల నుండి టీచర్స్ సెలెక్ట్ చేస్తే సుమారు ఒక 40-45 మంది ఉపాధ్యాయుల సన్మానం ఉంటుంది, ఒక 400 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. దాని కొరకు మరి ఇలాంటి ఒక పెద్ద హాల్ కావాలి, ఎల్ఈడి కావాలి, సౌండ్ సిస్టమ్ కావాలి, ఇంకా భోజనాలు కావాలి, వీటన్ని కలిపి సుమారు ఒక 4 నుండి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది, వ్యయంతో కూడినటువంటి పని అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు మీ ప్రియతమ కరెస్పాండెంట్ అందరూ కూడా ముక్త కంఠంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీద ఉన్నటువంటి అభిమానంతో గౌరవంతో ఎన్ని లక్షలు ఖర్చైనా సరే మా ఉపాధ్యాయులను గౌరవించుకునేటటువంటి ఒక అవకాశం మనకు దొరుకుతుంది కాబట్టి తప్పకుండా చేద్దామని చెప్పేసి అందరూ ముందుకు రావడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఈరోజు జరుపుకుంటున్నాం. మనం ఇంత ఘనమైనటువంటి కార్యక్రమానికి కన్వీనర్ గా నేను కావడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా ప్రియతమ కరెస్పాండెంట్లు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మీ గురించి అంటే ఉపాధ్యాయుల గురించి చెప్పాలి అంటే ఎన్ని ఉపమాలంకారాలైనా సరిపోవు, ఏ భాషలోని పదాలు ఇస్తున్నా కానీ సరిపోవు. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ అంతటికీ కూడా మూల స్తంభాలు మీరు. విద్యార్థుల ఈ నవ సమాజ నిర్మాణంలో సింహభాగం పాత్ర పోషించేటటువంటి అసాధ్యులు మీరే. విద్యార్థుల యొక్క ఉన్నతి కోసం ఆరాటపడేటటువంటి సైనికులు మీరు. మారినటువంటి నేటి సమాజంలో
విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఒత్తిళ్లను తట్టుకొని ఓపికతో సహనంతో విద్యార్థుల యొక్క లక్ష్యాలని చేర్చడానికి కొరకు అహర్నిశలు కృషి చేసేటటువంటి అసామాన్యులు లేరు. పెద్దలు చెప్తుంటారు, భూమిని చూసి ఓర్పులు నేర్చుకోమంటారు, చీమని చూసి క్రమశిక్షణ నేర్చుకోమంటారు, చెట్టుని చూసి నిస్వార్థాన్ని నేర్చుకోమంటారు, గాలిని చూసి నిష్పక్షపాతాన్ని నేర్చుకోమంటారు. కానీ ఇవన్నీ మంచి లక్షణాలన్నీ కూడా సద్గురువులైనటువంటి మీలాంటి ఒక్కరిని చూస్తేనే ఇవన్నీ లక్షణాలు నేర్చుకోవచ్చు అని. అంటే ఈ టీచర్ ప్రొఫెషన్ కి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. The teacher profession is the noblest profession in the world. The teacher profession is the foundation of all the other professions. So, feel great to be a teacher. Feel proud to be a teacher. And feel happy to be a teacher. Dear teachers, please keep inspiring. And finally, one suggestion, okay, ఒక చిన్న విన్నపం. మారుతున్న కాలంతో పాటు మనకు కూడా మారాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మన యొక్క విద్యా విధానం కూడా మారాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మన అప్డేట్ కావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో సుమారు 55 నుండి 60% విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల